హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంతో టేస్టీగా మధురంగా ఉండే ఒక మంచి మామిడి పండునైతే మీకు చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇదైతే మీకు చూపించే ఈ కాయ పేరు బొండం మామిడికాయ అంటండి. ఫ్రెండ్స్, ఇది ఈచ్ వన్ 170 రూపీస్ అండి. ఒక్క మామిడికాయ వచ్చేసి 170 రూపాయలు పడిందండి. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద కాయ అనమాట. ఒక్కొక్కటి 1.5 కేజీన్నర 2 కేజీలు అలా వెయిట్ అయితే ఉంటుందండి. చాలా పెద్ద మామిడి పండు అనమాట. ఫ్రెండ్స్, ఇవి మనకి ఈస్ట్ గోదావరిలో లభిస్తున్నాయండి. ఈ కాయ పేరు బొండంకాయ అని అంటారట. ఇది చాలా టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పండు నేనైతే ఫస్ట్ టైం అండి తింటాం, చూడటం కూడా ఫస్ట్ టైం అండి. చాలా పెద్ద మామిడికాయ అనమాట. కొన్ని కాయలు ఉంటాయి, మనం పెద్ద పెద్ద కాయలు చూస్తాం, కిరసనాల కాయలని ఇంకే ఉంటాయండి వాటి పేర్లు. కానీ ఇది ఇలా ఈ షేప్లో ఈ కాయ ఉండటం ఇదే నేను ఫస్ట్ టైం చూడటం అనమాట. చాలా వెయిట్ కూడా ఉందండి. సరే అని చెప్పేసి ఇవి తీసుకోవటం జరిగిందండి. ఈచ్ వన్ 170 రూపీస్ అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి కట్ చేసి చూసాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ ముక్కలు కూడా మంచిగా చాలా మందంగా ఉన్నాయండి. రుచి మాత్రం వండర్ఫుల్ అనమాట. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయంట ఫ్రెండ్స్. మనం ఎవరికన్నా బయటికి పంపించాలంటే, అవుట్ ఆఫ్ పంపించాలన్నా ఇట్లాంటి మామిడి పళ్ళు కొని ఈస్ట్ గోదావరిలో పంపుతూ ఉంటారంటండి. ఎందుకంటే ఆ దూరం ఉన్న వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్ మ్యాంగోస్ కావాలి కనుక ఇష్టపడినప్పుడు ఇట్లాంటివి పంపిస్తారటండి. ఇవి పంపించేటప్పుడు కూడా ఒక్కొక్క మామిడి పండుని పేపర్లో చుట్టేసి పంపిస్తారటండి. ఒక్కొక్క దాన్ని చుట్టేసి అలా చుట్టి పంపిస్తే ఇవి త్వరగా పాడైపోవంటండి. ఎక్కువ రోజులు తాజాగా ఫ్రెష్గా ఉంటాయంట. అలాగా తీసుకొని ఇలా ప్యాక్ చేసేసి మనకి అట్టపెట్టెల్లో పెట్టేసి ప్యాక్ చేసి పంపిస్తారనమాట. కాయ అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే కాయని కడిగేసి కట్ చేసుకున్నానండి. చూసారండి, ముక్కలు అయితే ఎలా వచ్చాయన్నమాట. 10-12 ముక్కల దాకా కట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత మందంగా ఉందో. చాలా కండ అయితే ఉందండి. కండ చాలా ఉందన్నమాట. నేను ఇప్పుడు ఇలాంటి మామిడి పండు చూడలేదండి. మనం మామిడికాయలు తీసుకుంటూ ఉంటాం కానీ అవి పెద్ద కండ అయితే ఉండవు కదా ఫ్రెండ్స్. చూసారండి, ఇలా అన్నమాట. టేస్ట్ కూడా చాలా మధురంగా తీయగా ఉందండి. మామిడి పళ్ళు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇట్లాంటి మ్యాంగోస్ అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. సీజన్ వేరీగా మనం ప్రతిదీ తినాలని చెప్తాం కదా ఫ్రెండ్స్. మరి సీజన్ వేరీగా వచ్చే ప్రతి ఫ్రూట్ని కూడా మనం తింటూ ఉండాలి. మ్యాంగోస్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ తింటూ ఉంటాం. సీతాఫలాలు అప్పుడు సీతాఫలాలు, ఏదైతే అదేనండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం ఈ మ్యాంగోస్ తెచ్చుకొని తప్పకుండా మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఈ కాయను మీకు చూపించాలని ఇష్టంతో